మన మామిడి చెట్లకు పోవాలంటే దారిలో ఒక వాగు కలుపుతుంది. వాగి బండి ఇంతంత బండి ఇళ్ళకెళ్ళి పోదు, కానీ ఎట్లనో దిగి మెల్లగా నడుచుకుంటూ పోవాలి, మెల్లగా నడిపించుకుంటూ పోవాలి. కట్టెలు కోసినట్టున్నారు, అందరు పోతారు. నా దగ్గరలో ఉన్న మామిడి తోట, ఇక్కడ మనకు కనిపించిన మామిడి తోటని కోసిళ్ళు, అందుకనే కట్టెలు పట్టుకొని పోతాళ్ళు. ఇదే వాగు. ఇప్పుడు మనం దాన్ని దాటేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఇది మీదికి అనుకోవాలి, రైట్? మీదికి అనుకున్నా ఇప్పుడు పోవాలి మనం. ఇది ఏడ పెట్టాలి అసలు. ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నామంటే మామిడి చెట్లకు మందులు కొట్టేయడానికి పోతున్నాం. వెళ్ళేటప్పుడు కూడా మామిడి చెట్లు కనబడతాయి. ఈ తాత ఎక్కడి నుంచి నడుచుకుంటా. అబ్బో, ఇక్కడ మెల్ల పోవాలి, లేకపోతే మెడిసింపుల్ ఇస్తాయి బండి. వాళ్ళకి నేను మందులు ఇచ్చి స్ప్రే డబ్బా ఇచ్చి పంపించిన. మన కొడతాలో మరి ఏమన్నా చేస్తాలో. ఎట్టకేలాగైతే కింద మీద పడి ఇక మన తోట దగ్గరకు వచ్చాం. ఇదే మన తోట. ఇప్పుడు మనం మందులు కొట్టే దగ్గరికి పోవాలి. తోటకు వచ్చినాం. ఇప్పుడే పూత వస్తుంది, కనిపిస్తుందా? పూత ఇప్పుడే స్టార్ట్ అయింది. బంక స్టార్ట్ అవుతుంది, తేనె బంక. అట్లా బంక స్టార్ట్ అయితే పూత మొత్తం పోయి కాయలు కాయకుండా అవుతాయి. అందుకనే ముందు స్ప్రే చేస్తాను అన్నట్టు. అన్నిటికి బంక వచ్చింది ఇట్లా. కొన్నిటికి పూత కూడా వస్తుంది, పూత వస్తుంది, కొత్త ఆకులు వస్తున్నాయి. మళ్ళీ చిన్న చిన్న కాయలు అయినాయి, సౌండ్ వస్తుంది. అటే కొడతాను, మందు అక్కడ కొడతాడు. మా బాబు మందు కొట్టిస్తాడు. నేను ఇంటికి పోతాను. ఇదే మన బండి, ఇదే మన చిన్న బండి. మనకు గంత పెద్ద బండి వద్దు, నరం బుక్కలు ఇరగొట్టుకోవద్దు, చిన్నగా కొనుక్కున్న ఇట్లా. ఇదే మన తోట. మందు కొట్టించుడు అయితే అయిపోయింది. నేను వచ్చేవరకే మందు కొట్టిళ్ళు. ఇంటికి వెళ్తానా, ఆకలి అవుతుంది, అన్నం తినాలిగా. టిఫిన్ డబ్బా తెచ్చుకుంటా అయిపోయి తిని ఇక్కడనే ఉండేటోని, కానీ తెచ్చుకోలే. మళ్ళీ మన రోడ్ చూసిల్లు కదా ఎట్లున్నదో, ఇట్లా ఇట్లా మలిపితే కింద వాడుడే. అందుకని కొంచెం మంచిగా పోయి ఇంటికి వెళ్తా. ఫార్మింగ్ వీడియోసే కాకుండా ఫన్నీ వీడియోస్ కూడా తీస్తా. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా.